నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి ఏంటంటే 2024లో ఇంత మార్పు వస్తుందని అనుకున్నారా రాజకీయాల్లో? రాజకీయాల్లో మార్పు వస్తుందనే కాదు, గత గవర్నమెంట్లో జరిగిన పేదలకు ఏ అయితే ఇబ్బందులు అయితే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికి చెప్పుకోలేక ఉండి ఈ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఆ ఓటుతో చెప్పారు. ఎందుకంటే ఈ ప్రజాసేవలో కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని చెడ్డ ఉంది. చెడ్డ అనేది మద్యం తగ్గించేస్తాం అని చెప్పి అందులో పక్కగా మోసం ఉంది. ఎలాగంటే అనుకోని రేట్లు డబుల్ రేట్లు చేసేసి కట్టబడిని ప్రతి ఒక్కడు కూడా 500 తెచ్చుకుంటే 500 అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయేలాగా జగన్ గారు తెలివైన రాజకీయం చేసేది. ఆ రకంగా చేసిన వల్ల మద్యం ఎవరైతే తాగుతున్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోయారు. క్వాలిటీ మద్యం కూడా ఉండేది కదంట కదా. క్వాలిటీ కూడా మద్యం అనేది క్వాలిటీ లేదు. ఆ క్వాలిటీ లేకపోవడం వల్ల తర్వాత రేట్లు డబుల్ రేట్లు చేయడం వల్ల వీళ్ళు కట్టడం అంతా కూడా అక్కడే సరిపోయింది. వీళ్ళు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటాకే ఆ మద్యం తాగిన వాళ్ళు ఎవరో కూడా లేరు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి కామ్గా ఉండి ఆ ఓటుతో వినియోగించారు. ఇంత సైలెంట్ ఓటింగ్ జరిగి జగన్ గారికే దిమ్మ తిరిగేటట్టు చేశారు. ఒక మద్యం తాగే ప్రతి ఒక్కళ్ళు కూడా కాదు, రాష్ట్రంలో అన్ని వర్గాల పేదలకి కూడా కొంతమందికి చాలా ఇబ్బంది కలిగింది. లారీ వాళ్ళు కావచ్చు, టాపీ మేతులు కావచ్చు, అలాగే రైతు వారీ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఒక పక్కన పెడతా ఉంటాం, ఇంకో పక్క నుంచి లాగుతూనే ఉంది. పేదలకు బాగా అర్థమయ్యి ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేశారు. మరి ఈ కూటమి వల్ల మంచి అనుకోని మెజార్టీ ఎవరు కూడా ఊహించలేదు. సర్వేలు కూడా కొన్ని అందుబాటుని సర్వే విధంగా పేదలు బాగా చేశారు. ఎందుకంటే ఈ కూటమి కలిసాక ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వదిలించి చంద్రబాబు గారిని కానీ అలాగే మోడీ గారిని కానీ కలిపి ఓటు శీలనం అని చెప్పి మా జన సైనికులు నాయకుల్ని కూడా వివాహం నా దగ్గర ఉంది, ఈసారికి నన్ను నమ్మండి, నాకు వదిలేయండి, మీరు నా వెంట నడండి అని చెప్పి నడిపించి ఆ ఓటు చీలకుండా ఎలాగేయించాలో అలాగే జన సైనికులు ఎక్కడున్నా సరే ప్రతి ఊళ్ళో కూడా ఓటు ఎలాగ ప్రతి ఇంటికి వెళ్ళి ఎలాగైతే ప్రతి ఇంటికి చెప్పి ఓటు ఎలాగేయించి అన్ని సేవల్లో కూడా జన సైనికులు బాగా వినియోగించారు. అలాగే సీనియర్ టీడీపీ అన్ని విధాలుగా వెనకాల ఉన్నారు. జన సైనికులు ముందరుండి 10 ఇంటికి వెళ్ళి మేనిఫెస్టోలో ఉన్న ఈ కూటమికి ఉన్న ఏ అయితే ఉన్నాయో పథకాలు అన్నీ కూడా ఎవరు ఇచ్చారు అందరికీ కూడా బాగా అర్థమయ్యేలా చెప్పారు. ఈ కూటమి విజయమే మొత్తం అందరిది కూడా, టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఈ విజయం మరి పేదలు కూడా చాలా మెచ్చుకున్నారు. అనుకోని విజయం మాకు వచ్చింది. అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు పార్టీ పథకాల మాట ఎలాగున్నా పార్టీ మార్గానే చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. అసలు జనసేన పార్టీ 121 అసెంబ్లీ స్థానంలో 121 వస్తుందని ఎవరైనా ఊహించారా? ఊహించలేదు. కాకపోతే జగన్ గారిని అగ్రనే మాట మాత్రం అయితే ఊహించామండి. అయితే నువ్వు ఇంత ఇదిగా ఓడిపోతారనే విజయానం అయితే మాకు లేదు. ఒక 50-60 సీట్లు లోపు వస్తాయేమో అని అనుకున్నాం, అవి కూడా లేకుండా ఉంది. అయితే ఇది కూడా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే మంత్రులు కానీ అవ్వచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఇలువ లేకుండా మాట్లాడి పేదల్లో సానుభూతి వచ్చి ఇలాగ వాళ్ళ వల్లే పేదలకి చాలా సానుభూతి వచ్చి వ్యతిరేకం వచ్చి వీళ్ళని ఎప్పుడు సాగనంపుతారని చెప్పి పేదలు వాళ్ళు మాట్లాడి మాటలు ఏదానికి అందుకే బాగా సాగనంపారు. ఎవరైతే మాట్లాడి మాటలు గారడీ చేసి ఇష్టాసారంగా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా ఇంటికాడ కూర్చోబెట్టారు. మరి రోజా గారు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడిని ఏమన్నారు తెలుసా? అసెంబ్లీ గేటు దాటడం అన్నారు. ఇవాళ మా నాయకుడు చేసిన తెలివితేటలు ఈ కూటమికే ఇంటి గుమ్మం దాటకుండా ఇంటికాడ కూర్చోబెట్టాడు మా పవన్ కళ్యాణ్ గారు. అలా రోజా అసలు ఎక్కడ కనబడతలేదు మీడియా ముందు. అసలు మీడియా కాదు కదా, అసలు కనిచూపు మేరకు కూడా కనపడదు. ఎందుకు కనపడదంటే పెత్తనం వచ్చింది కదా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ప్రతి ఒక్కరిని విమర్శించి అనేక రకాలుగా ఏదైతే మాట్లాడాలో అనేక రకాలుగా మాట్లాడి ఎదరోళ్ళకి ఇబ్బంది పెట్టి ప్రతి ఒక్కరికి కూడా
ఆ రోజా గారి మాటలు కావచ్చు, లేకపోతే ఉన్న మంత్రుల మాటలు కావచ్చు, కసి పెరిగి ఓటు వీళ్ళకి వేస్తాం మనం అనవసరం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా 151 సీట్లు ఎలాగైతే ఇచ్చారో ఆ వేసిన సీట్లు ప్రతి ఒక్కళ్ళు కూడా పొరపాటు పడి ఈసారికి వేసాం మనం మళ్ళీ వేయకూడదని ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఈసారికి మనం వేయాలి అని చెప్పి ప్రతి అన్ని సామాజిక వర్గాలు కూడా ఓట్లు వేసారు. కానీ ఆ ఓట్లు ఎందుకు వేసామని చెప్పేసి ఈ 5 ఏళ్ళలో చాలా మంది బాధపడ్డారో ఆ బాధపడ్డాళ్ళు వీళ్ళు కూటమి ఎప్పుడైతే అయ్యారో ఈ ఓటు అంతా వెనక్కి వచ్చేసి అచ్చంగా గంపకొత్తలకు పడింది. ఖచ్చితంగా విజయం పొందారు. ఇవాళ పరిపాలన కూడా బాగుంటుంది అనుకుంటున్నాం. ఆదేశాలు కూడా మా నాయకుడికి ఇచ్చిన శాఖల్లో కూడా మంచి చురుగ్గా ఉన్నాడో, ప్రతిదీ కూడా ఏదైతే చెప్పాడో అంతకు మించి చేసేలాగా ఉన్నాడో. మామూలుగానే దాన ధర్మాలకు పెట్టింది పేరు మా నాయకుడు. ఇవాళ ప్రజాసేవకి మంచి పెదలకే రాజకీయం అంటే ఇది చేయాలని చెప్పేసి ఇలా చేయాలని ఆ గుర్తింపు ఎత్తాడని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడిన మాటలు ఎవరిని కూడా గౌరవించుకుందాం, ఉన్నతానంగా ఉందాం, అనేక రకాలుగా మాట్లాడొద్దు, ఈ ఏళ్ళతోనే అది పోవాలని చెప్పేసి కోరుకున్నాడు. అలాగే మేము కూడా పెదల్ని ఎవరో కూడా ఒకరి గౌరవం ఒకళ్ళు ఇచ్చుకుంటే బతకాలి తప్ప ఒకరికొకరు గౌరవం తీసుకోకూడదు. మా నాయకుడి దగ్గర ఆ గర్వం, ఆ నాయకత్వం, మంచితనం, మార్పు అవన్నీ కూడా మా నాయకుడి దగ్గర ఉన్నాయి. ఇలాగే కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మంచితనం కావాలి, 10 మందిని కలుపుకెళ్ళి నాయకత్వం కావాలి. నేను ఎక్కువ నేను తక్కువ అనేది కాదు. అక్కడ తప్ప మంచిగా చెడ్డ అని నిరూపించిందే మాట మా నాయకుడు. ఆ ఆధారంలోనే వెళ్తున్నాడు. గురుగారు నమస్తే. నమస్తే. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పరిపాలన చూశారు. సో అసలు అప్పుడు ఎలా అనిపించింది పరిపాలన? చాలా దురంతకాలం అండి అన్ని కూడాను. ఎందుకనంటే ఏదో పనికిరాని పథకాలన్నీ ఇచ్చి జనాన్ని పాటు చేసాడు. పనికొచ్చి పథకాలు ఇస్తే మొత్తం దేశం డెవలప్ అవును. పనికిరాని పథకాలు ఇచ్చి నాశనం చేసాడు జనాన్ని. అంటే పనికిమాలిన పథకాలు అంటే ఏమున్నాయి? అన్నీ కూడాను. దేనికి ఉపయోగపడింది? ఏ పథకం దేనికైనా ఉపయోగపడిందా? దేనికి ఉపయోగపడలేదు. ఏదైనా ఉపయోగపడిందా? ఆడుకోపదిలే ఇస్తే ఎక్కడ గోతులే ఎక్కడ గోతులే అక్కడ. ఇగో మొన్నదాకా అన్ని గోతులే. రైతులకి అన్యాయం. రైతులకు కూడా ఎవరికేం ఉపకారం ఏమీ జరగలేదు. రైతుకు కూడాను ఏం ఉపకారాలు జరిగినాయి? మేము గత 50 ఏళ్ళ నుంచి ఓటు జగన్గా వాళ్ళ నాన్నకే వేసాం. రాజశేఖర రెడ్డికి జగన్గా వేసాం. గత 50 ఏళ్ళ నుంచి నాకు ఓటు వచ్చింది కానీ మొన్న అయితే మాత్రం మెంటలు వచ్చేసి ఖచ్చితంగా తెలుగుదేశం కేసు. మొన్న పరిపాలన చూసి నేను వైస్ చేసిన కూడా గ్రామంలో నేను వైస్ చేసిన గ్రామానికే నేను ఇప్పుడు సిరాకు వచ్చి వాళ్ళ నాన్నగారు హయాంలో వైస్ చేశాను. ఇప్పుడు సిరాకు వచ్చి టీడీపీకి వచ్చేసాం. మొత్తం మేమే కాదు మా కుర్రలు అందరూ కూడా వచ్చేసారు. అలాగా అంటే ఇప్పుడు టీడీపీకి జనసేన పార్టీ కలవకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేదంటారా? జనసేన కలవకపోతే కొంచెం కష్టమైంది. జగన్ ఇంకా తక్కువ సీట్లు తీసుకుంటే కానీ ఎక్కువ సీట్లు తీసుకుని ఈ గాల్లో వచ్చేది. పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకుంటే కానీ ఎక్కువ సీట్లు తీసుకున్నా వచ్చేది గాల్లో. అది కారణం. తక్కువ సీట్లు తీసుకుంటే ఏంటంటే పార్టీ బలపడిపోతాం, మళ్ళీ పార్టీ వీక్ అయిపోతాం అన్న కారణంతో తక్కువ సీట్లు తీసుకుని పార్టీని ముందుకు నడిపిస్తాకే ప్రోత్సహించాడు. అదే మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వైసీపీ పరిపాలన వచ్చినప్పుడు ఏమో ప్రజావేదికను కూల్చేశారు. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత ఏమో వైసీపీ కార్యాలయాన్ని కూల్చేస్తున్నారు. అది ప్రజల సొమ్ము, ఇది ప్రజల సొమ్మే. మరి ఆడు కూడా ఒకసారి అమరావతిలో కూల్చాడుగా. అదే ఇప్పుడు ప్రజల సొమ్ము కదా మరి అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఆలోచించి దాన్ని వాళ్ళ కార్యాలయాన్ని దేనికో దానికి మార్చేయాలండి. ఇంకా దేనికో దానికి మార్చి పేదలకు ఉపయోగపడేలా మార్చాలి దాన్ని. ఇంకా ఆడి పేరు వాడు గతం అని తీసేయాలి. అక్కడ మొత్తం బోర్డు చరిత్ర మూసేయాలి. ఇంకా అది ఓకే. అసలు ఏంటి మరి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇంత భారీ ఓట్లు వచ్చినాయి కదా. సో ఇదే ఓట్లతో ఇదే మెజార్టీ తోటి 2024 నుంచి మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు పెట్టిన పథకాలన్నీ అమలు అవుతాయి అంటారా? చేస్తున్నారు. అన్ని కూడా చేస్తున్నారు. అప్పుడే 5 పథకాలు అమలు పెట్టేశారు. అమలు అయిపోతాయి. 5 అయిపోయినట్టే. ఉన్న పథకాలు కూడా అందరూ సహకరిస్తున్నారు. జనం కూడా అందరూ సహకరించారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఓట్లు వేసారు. చిన్న పెద్ద అందరూ గమనించుకున్నారు. రైతుల భూములు కూడా ఈ అనాశకం చేసాడు కనుక రైతుల భూములకి మొత్తం అన్ని కొలిసేసి రాళ్ళు వేసేసారు ఎక్కడికక్కడ. ఈ దురంతకాలం ఇలా కొట్టుకుపోయిందని నేను అంటున్నాను. ఓకే. పింఛన్ ఇప్పుడు 7,000 వస్తున్నాయి. మీకు వస్తుందా? 4,000 మామూలుగా. 4,000 మామూలుగా పెంచారు. దానికన్నా 3,000 ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. 3,000 ఎక్స్ట్రా. ఒకేసారి 7,000 తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నాడు. ఓటు తారీఖు ఇస్తాను. తప్పలేదు. ఆయన చేసి దమ్ము ఉందో చేస్తున్నాడు. వీడు చేయలేని దమ్ము లేనివాడు కనుక 2000 చంద్రబాబు నాయుడు చేస్తే
4 సంవత్సరాలు 5 సంవత్సరాలకే ఓకే పెంచాడు. అప్పుడు 200, అప్పుడు 200, అప్పుడు 200. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి చేసి దమ్ము ఉంది కనుక ఇప్పుడు ఒకసారి పెంచి 4,000 చేసి మళ్ళీ ఉన్న 3 నెలలకి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నాడు. ఓకే సార్, నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్. మరి ఏంటండి, వైసీపీ పార్టీ సంక్షేమ పథకాలను ఇచ్చాను కదా, 175 స్థానాలకు 170 స్థానాలు మాకు వస్తాయని చెప్పి ప్రతి మీటింగ్లోని జనాలు చూస్తే చాలా ధైర్యంగా ఉండేవాడు. అవునండి. అలాంటి 11 సీట్లే రావడానికి కారణం ఏంటి? ప్రజలు ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు అన్ని బాగానే చేశారండి. ఆయన తప్పేం లేదండి. ఒకటి చేలలో రాళ్ళు వేయటం అదొకటి ప్రాబ్లంగా కనబడుతుందండి. ఇసుక ఒకటి సామాన్య మానవుడు లారీ ఇసుక కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నవాడు ఇబ్బందులు పడి బండి మీద తెచ్చుకుని ఏదో చిన్న చిన్నగా అక్కడ చేసుకునేవాడు అండి. ఇప్పుడు ఫ్రీ ఇసుక అన్నారా? ఫ్రీ ఇసుక వల్ల ఇది చాలా దారుణాలు జరుగుతున్నాయి, కబ్జాలు జరుగుతాయండి అని చెప్పి ఫ్రీ ఇసుక అనేది తీసేశారు. కానీ సామాన్య మానవుడికి ఏమన్నా లాభం చేకూర్చేదంటే అది కూడా దొరకలా. దీనివల్ల కూడా వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చు. వస్తుందండి. మద్యం విషయంలో ఎలా మాట్లాడతారు? మద్యం కూడా మంచి బ్రాండ్ కాదండి. అది ప్రతి ఒక్కడికి లెవెల్లో కిడ్నీలు పోతున్నాయండి. ఇప్పుడు 65 రూపాయలు పెట్టి తాగితే హాయిగా పడుకునే వాళ్ళు కాదండి. అదే బ్రాండ్ మంచిదండి. అది అప్పుడు చక్కగా ఆకలేసేది, చక్కగా పనికి పోయేవాళ్ళు. ఇప్పుడు పులిగా ఏమన్నా కాయన్నర తాగితే తెల్లరికి నీరసం పడిపోతున్నారండి. ఓకే, వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడితే టీడీపీ హయాం వస్తాయి, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నారు. సో మరి టీడీపీ హయాం వచ్చింది, అధికారం వచ్చింది, కానీ వాలంటీర్ వ్యవస్థ గురించి ఇంకా మాట్లాడాల. దీని గురించి ఏం మాట్లాడారు? వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుంటుంది అంటారా, లేకపోతే బాగుంటుందా? ఉండాలండి, వాలంటీర్ వ్యవస్థ ఉండాలండి. అలా బాగా చేశారండి. మరి దీని గురించి ఇంకేం అసెంబ్లీలో ఇంకేం సమావేశాలు మాట్లాడలేదు కదా, ముందుకు తీసుకొస్తారు. ఆయన పెడతారో పెట్టరో మనకు తెలియదండి. ఇప్పుడు ఈ జగన్ గారు పెట్టింది వాలంటీర్లు అందరికీ బాగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదండి. ఓకే, టీడీపీ గెలవడానికి కారణం జనసేన పార్టీ అంటారు. అదే కరెక్ట్ అండి. నిజమనేది టీడీపీ నాయకులు అందరూ ఒప్పుకోవాల్సిన మాట అది. అవును, అందరూ ఒప్పుకోవాల్సిన మాట అండి. కూటమి వల్లే వచ్చిందండి. ఒక జనసేన పార్టీ పొత్తు లేకపోయి ఉంటే ఆయన ఊహించినట్టే వచ్చిందండి వైసీపీ. అసలు పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఏంటి? యూత్ బయలుదేరిందండి. వాళ్ళు ఇంకా అందరూ కూడా పిల్లపత్రికలు ఉన్నవారు కదా, ఇప్పుడు వాళ్ళే మెజార్టీ తెచ్చిన వాళ్ళండి. వాళ్ళు ఎవరికి ఓటు లేదు, వీళ్ళందరూ కూడా పిల్ల బచ్చేగాళ్ళు అని చెప్పి వైసీపీ నాయకులు అప్పుడు అన్నారు. రోజా లాంటి వాళ్ళు కూడా అనడం జరుగుతుంది. అప్పుడు అన్నారండి. అలాగలగా ఒక సంవత్సరం పెరిగింది, అందరికీ ఓటు హక్కు వచ్చింది. మొత్తం ఆ ఓటింగ్ అంతా ఇలా టీడీపీకి పడింది వేసుకున్నారండి. ఓకే, సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? దీనికంటే బెటర్గా ఉంటుందని ఎక్కువ వేసారండి. బెటర్గా ఉంటుందంట. ఆయన పెట్టిన పథకాలు ఎక్కువగా ఉన్నాయనండి. పథకాలు ఎక్కువగా ఉన్నాయా లేదంటే పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని వేసారంట? పథకాలు ఎక్కువగా ఉన్నాయి, అభివృద్ధి కూడా జరుగుతుందని కదండి ఏదైనా. సరే అండి, థ్యాంక్ యూ. గురుగారు నమస్తే. ఎలా ఉన్నారు? చెప్పండి సార్, 2024 కూటమి భారీ విజయం ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా ఫీల్ అవుతున్నాం అండి. మంచి బాగుందండి. జగన్ ప్రభుత్వం అసలు ఏమీ లేదు, అసలు తుడిచి పెట్టిపోయింది. ఆ జగన్ ప్రభుత్వం అసలు ఎలా ఉండేది? అసలు 2019 నుంచి 2024 లేదండి, అంతా రౌడీయిజం అండి. అంతా రౌడీయిజమే. రౌడీయిజం అంటే ఏం చూసారు? ఏం చూస్తున్నట్టండి, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు ఎట్టేయడం, జైలు వేసేయటం, ఇదే జరుగుతుంది. ఈ టీడీపీ ప్రభుత్వం అంటే చాలా సానుకూలంగా ఉంటుంది, బాగుంటుంది, అందరికి అనుకూలంగా ఉంటుంది. రౌడీ ఉద్యమం ఉండదు, చిన్నోడికి పెద్దోడికి కూడా సమాధానం ఉంటుంది. ఎవరు తగ్గ సమాధానం వాళ్ళకే చెప్తారు, ఇదే ఉండదు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలంటే ప్రెస్ మీట్ పెట్టి చక్కగా రాష్ట్రం గురించి తెలుసుకోవాలి. అది ప్రెస్ మీట్ పెట్టింది లేదు. పెట్టారా ప్రెస్ మీట్ ఎప్పుడైనా పెట్టారా అండి? పెట్టలేదు. ఎవరు చెప్పారండి? కింద నాయకుల్ని పురమాయిద్దాం, కింద నాయకులు ఏదో చెప్తాం, వాళ్ళు ఎంట్రన్సే లేదండి. అసలు మంత్రులకే లేదు ఎంట్రన్స్, సామాన్య నాయకులకే ఉంటుందండి. మంత్రులు ఎవరైనా రాణించారండి వాళ్ళ దగ్గరికి? రానివ్వలేదు. అందుకు కాబట్టి కూటమి ప్రభుత్వం ఎలా ఉంటుందో చూడండి. అంటే అసంతృప్తి అన్నది ఈ ప్రభుత్వంలో కూడా ఉంటుంది, కాదని అంటలేదు. అందరికీ న్యాయం జరగదండి. వాళ్ళంతా హక్కుల్లో పూర్తి చేసి వదిలేసినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇదంతా సర్దుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నామండి. ఆయన కూటమి చాలా బాగా చేశాడు. ఆ
అన్నిటికీ తగ్గి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడండి, ఎక్కడ పెరగాలో అక్కడ పెరిగాడు. ఇచ్చిన కాడకే సరిపెట్టుకున్నాడండి, దేనికి మిస్టేజ్గా పోలేదండి, బాగా చేశాడండి ఆయన ఇందులోకి రామట్టి బాగా పుంజుకుందండి. అన్యాయంగా అరెస్ట్ చేసిన మూలనే ఈయన జైలుకి వెళ్ళి బాబు గారిని కలిసి బయటకు వచ్చి ఎప్పుడైతే కూటమి గురించి అనౌన్స్మెంట్ చేశారో అక్కడ మోదీ గారిని ఇక్కడ చంద్రబాబు గారికి నచ్చజెప్పి నేనున్నాను అని దీని భరోసా ఇచ్చి ప్రజలకి ప్రిస్టేజీగా తీసుకుని ప్రజలకు మనం ఏదో న్యాయం చేయాలి అని చేయమట్టండి. వాళ్ళ కూటమి ముందుకు వేయమట్టి ప్రజలందరూ సహకరించమట్టి బాగా మంచి విజయం ఇచ్చారండి. దానికి తగ్గట్టు ఈ ప్రజలకు కూడా న్యాయం చేయాలండి. ఈ నాయకులు కూడా అయిన చంద్రబాబు గారు చెప్తారండి, ఇక్కడున్న నాయకులు కూడా న్యాయం చేసి ఎవరికి ఏది చేయాలో అదే చేయాలండి. అంటే మనవాడు పతివాడికి ఆశ ఉంటుంది, కుర్చీ ఎక్కేయాలండి. కానీ అలాగే అందుకని ఏంటంటే నాకు రాలేదని నేను బాధపడుతున్నాను. నా తరఫున కోటి వచ్చిందనుకోండి మనం సంతృప్తి పడాలి. మళ్ళీ ఐటంలో నాకు వస్తాడు. మరి ఇదంతా ఇప్పుడు అప్పులు చేసి వెళ్ళిపోరు కదండి. ఇప్పుడు ఇదంతా తీసుకు రావాలి కదండి, సక్కపెట్టుకు రావాలి కదా. దాని గురించి ఏంటంటే మన సమయం పాటించి మనం ఎప్పుడు భేదాలు పెట్టుకోకుండా ముగ్గురు నాయకుల్ని మనం సపోర్ట్ చేసి ప్రజలం కూడా మన ప్రజలం కూడా బాగా ఒకప్పుడు అవమానపడి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయినట్టు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీఎంగా అసెంబ్లీ మళ్ళీ అడుగు పెట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఆయన శబ్దం చేశాడండి. అయ్యాల నేను కౌరవుల సభలో ఉండను, గౌరవ సభకే వస్తాను నేను అని శబ్దం చేసి బయటకు వచ్చేసాడండి. అదే ప్రకారంగా ముఖ్యమంత్రిగా దండం పెట్టుకుని మెట్లకి దండం పెట్టుకుని మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాడండి. ఓకే, మొత్తం మీద ఇప్పుడు పెట్టినటువంటి అమలు సంక్షేమ పథకాలను అమలు అవుతాయి అంటారా? అమలు చేస్తారండి. అంటే మనకి ఇప్పుడు కంచంలో ఒకసారి మనకి భోజనం పెట్టేస్తారండి, ఒకసారి తినేయగలమా? తినలేం కదండి. దాని గురించి ఏంటంటే జాయిగా అమలు చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మన కోడలని ఏదో చెప్తున్నాడు కౌరులు, ఆ కౌరులు కదండి ఎక్కేసాడు, ఏదో పథకాలు 6 పథకాలు ఏవో పెట్టాడు కదండి, అమలు చేయమని చూస్తాను అంటే ఏ అమలు చేస్తాడు? కంచనన్నా పెట్టేసి తినేస్తాడండి. ఇది అప్పులు చేసి వెళ్ళిపోయాడు, కావాల్సిన దోసుకుని మరి అది కవర్ చేయాలంటే ఎలాగండి? కవర్ చేయగలమా? టైం పడుతుంది, మనం సమయం పాటించాలి. అది దేని ఉద్రేకంగా మనం చేసాం కదా, తప్పులేదు. నేను కావాలని 150 సీట్ ఇచ్చి నేను ఎంచుకున్నప్పుడు నువ్వు దానికి తగ్గ పరిపాలన చేయాలండి. చేయలేకపోయావు. ప్రజలందరూ నేను ఒక్కనైతేనే అక్కడ కదండి, అందరిలోనే వచ్చింది అసంతృప్తి, కొట్టారు అంతే అండి. 164 సీట్లు ఇచ్చారు, వీళ్ళకే అదే వచ్చింది అనుకోండి, దానికి ఎవరో ఏం చేయలేడు. వీళ్ళు దాన్ని పాటించుకుని దానికి తగ్గట్టుగా మెసులుకొని ప్రజలకు న్యాయం చేశారంటే వీళ్ళకి తిరగలేదండి, లేకపోతే వీళ్ళు అంతే అండి. సార్ నమస్తే. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా. చెప్పండి సార్, ఈ భారీ విజయం పట్ల ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు సార్ టీడీపీ నాయకులు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే, అసలు ఏంటి మరి ఈ వారం రోజుల పరిపాలన అసలు ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడే కదా వస్తాం, ఇప్పుడు ఇంకా మొదలవ్వాలి కదా. ఆల్రెడీ మొదలు పెట్టేసారు పోలవరం ప్రాజెక్టులు చూడడం కానీ, సంతకం పెట్టడం కానీ, నాశనం చేసినవన్నీ ముందు లైన్ చేయాలి. ఇప్పుడు తర్వాత పథకాలు అయిన తర్వాత అసలు వైసీపీ పరిపాలన ఎంత దారుణంగా ఓడిపోవడం కారణం ఏమైండొచ్చు? పవర్ కాన్ఫిడెన్స్ ఈ ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదు అంటారు. అయ్యి సంక్షేమ పథకాల గురించి కాదు, అభివృద్ధి లేదు. అభివృద్ధి లేక మరి ఇప్పుడు టీడీపీ అయ్యాం వచ్చింది కదా, అభివృద్ధి ఉంటుంది అంటారు. అభివృద్ధి జరిగే సంక్షేమ పథకాలు చేస్తారు. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గురించి అడిగితే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఇతర కలవబట్టే జరిగింది అంతే అంటారు. ఒకవేళ కలగపోయి ఉంటే జరగదా? లేదంటారు. ఓకేనా, థ్యాంక్ యూ. గురుగారు నమస్తే. నమస్తే. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పరిపాలన చూస్తారు. సో అసలు అప్పుడు ఎలా అనిపించింది పరిపాలన? చాలా దురంతకాలం అండి అన్నీ కూడాను. ఎందుకనంటే ఏదో పనికిరాని పథకాలన్నీ ఇచ్చి జనాన్ని పాటు చేసాడు. పనికొచ్చి పథకాలు ఇస్తే మొత్తం దేశం డెవలప్ అవును, పనికిరాని పథకాలు ఇచ్చి నాశనం చేసాడు జనాన్ని. అంటే పరిమాణ పథకాలు అంటే ఏమున్నాయి? అన్నీనా? అన్నీ కూడాను. దేనికి ఉపయోగపడింది? ఏ పథకం దేనికైనా ఉపయోగపడిందా? దేనికి ఉపయోగపడలేదు. ఏదైనా ఉపయోగపడిందా? ఆడుకోపదిలే ఇస్తే ఎక్కడ గోతులే అక్కడే. ఇగో మొన్నదాకా అన్ని గోతులే. రైతులకి అన్యాయం. రైతులకు కూడా ఎవరికేం ఉపకారం ఏమీ జరగలేదు. రైతుకు కూడాను ఏం ఉపకారాలు జరిగినాయి? మేము గత 50 ఏళ్ళ నుంచి ఓటు జగన్గా వాళ్ళ నాన్నకే వేసాం, రాజశేఖర రెడ్డికి జగన్గా వేసాం. గత 50 ఏళ్ళ నుంచి నాకు ఓటు వచ్చింది కానీ మొన్న అయితే మాత్రం మెంటలు వచ్చేసి ఖచ్చితంగా తెలుగుదేశం కేసు. మొన్న పరిపాలన చూసి నేను వైస్పేషన్ చేసిన కూడా గ్రామంలో, నేను వైస్పేషన్ చేసిన గ్రామానికే నాకు ఇప్పుడు సిరాకు వచ్చి వాళ్ళ నాన్నగారు హయాంలో వైస్పేషన్ చేశాను. ఇప్పుడు సిరాకు వచ్చి
టీడీపీకి వచ్చేసాం. ఓకే. మొత్తం మేమే కాదు మా కుర్రలు అందరూ కూడా వచ్చేసారు. అలాగా అంటే ఇప్పుడు టీడీపీకి జనసేన పార్టీ కలవకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేదంటారా? జనసేన కాలపోతే కొంచెం కష్టమైపోయింది. కష్టమైంది. జగన్ ఇంకా తక్కువ సీట్లు తీసుకోండి కానీ ఎక్కువ సీట్లు తీసుకుని ఈ గాల్లో వచ్చేది. పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకోండి కానీ ఎక్కువ సీట్లు తీసుకున్నా వచ్చేది గాల్లో. అది కారణం. తక్కువ సీట్లు తీసుకోండి ఏంటంటే పార్టీ బలపడిపోద్దాం, మళ్ళీ పార్టీ వీక్ అయిపోద్దాం అన్న కారణంతో తక్కువ సీట్లు తీసుకుని పార్టీని ముందుకు నడిపిస్తాకే ప్రోత్సహించాడు. అదే మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వైసీపీ పరిపాలన వచ్చినప్పుడు ఏమో ప్రజావేదికను కూల్చేశారు. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత ఏమో వైసీపీ కార్యాలయాలను కూల్చేస్తున్నారు. అది ప్రజల సొమ్ము, ఇది ప్రజల సొమ్మే. మరి ఆడు కూడా ఒకసారి అమరావతిలో కూల్చాడుగా. అదే ఇప్పుడు ప్రజల సొమ్ము కదా ఇది. మరి అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఆలోచించి దాన్ని వాళ్ళ కార్యాలయాన్ని దేనికో దానికి మార్చేయాలండి. ఇంకా దేనికో దానికి మార్చి పేదలకు ఉపయోగపడేలా మార్చాలి దాన్ని. ఇంకా ఆడి పేరు ఆడి గతం అని తీసేయాలి. అక్కడ మొత్తం బోర్డు చరిత్ర మూసేయాలి. ఇంకా అది ఓకే. అసలు ఏంటి మరి ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇంత భారీ ఓట్లు వచ్చినాయి కదా. సో ఇదే ఓట్లతో ఇదే మెజార్టీ తోటి 2024 నుంచి మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు పెట్టినట్టు పథకాలన్నీ అమలు అవుతాయి అంటారా? చేస్తున్నారు. అన్ని కూడా చేస్తున్నారు. అప్పుడే 5 పథకాలు అమలు పెట్టేశారు. అమలు అయిపోతాయి. 5 అయిపోయినట్టే. ఉన్న పథకాలు కూడా అందరూ సహకరిస్తున్నారు. జనం కూడా అందరూ సహకరించారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఓట్లు వేసారు. చిన్న పెద్ద అందరూ గమనించుకున్నారు. రైతుల భూములు కూడా ఈ అనాశకం చేసాడు కనుక రైతుల భూములకి మొత్తం అన్ని కొలిసేసి రాళ్ళు వేసేసారు ఎక్కడికక్కడ. ఈ దురంతకాలం ఇలా కొట్టుకుపోయిందని నేను అంటున్నాను. ఓకే. పింఛన్ ఇప్పుడు 7,000 వస్తున్నాయి. మీకు వస్తుందా? 4,000 మామూలుగా. 4,000 మామూలుగా పెంచారు. దానికన్నా 3,000 ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. 3,000 ఎక్స్ట్రా. ఒకేసారి 7,000 తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నాడు. ఓటు తారీఖు ఇస్తాను. తప్పలేదు. ఆయన చేసి దమ్ము ఉందో చేస్తున్నాడు. వీడు చేయలేని దమ్ము లేనివాడు కనుక 2000 చంద్రబాబు నాయుడు చేస్తే 5 సంవత్సరాలకే ఓకే పెంచాడు. అప్పుడు 200 ఇప్పుడు చంద్రబాబు నాయుడికి చేసి దమ్ము ఉంది కనుక ఇప్పుడు ఒకసారి పెంచి 4,000 చేసి మళ్ళీ ఉన్న 3 నెలలకి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నాడు. ఓకే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్. మరి ఏంటండి, వైసీపీ పార్టీ సంక్షేమ పథకాలను ఇచ్చాను కదా, 175 స్థానాలకు 170 స్థానాలు మాకు వస్తాయని చెప్పి ప్రతి మీటింగ్ లోని జనాలు చూస్తే చాలా ధైర్యంగా ఉండేవాడు. అవునండి. అలాంటి 11 సీట్లే రావడానికి కారణం ఏంటి? ప్రజలు ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు అన్ని బాగానే చేశారండి. ఆయన తప్పేం లేదండి. ఒకటి చేలలో రాళ్ళు వేయటం అదొకట ప్రాబ్లంగా కనబడుతుందండి. ఇసుక ఒకటి సామాన్య మానవుడు లారీ ఇసుక కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నవాడు ఇబ్బందులు పడి బండి మీద తెచ్చుకుని ఏదో చిన్న చిన్నగా అక్కడ చేసుకునేవాడు. ఈ ఇప్పుడు ఫ్రీ ఇసుక అన్నారా? ఫ్రీ ఇసుక వల్ల ఇది చాలా దారుణాలు జరుగుతున్నాయి, కబ్జాలు జరుగుతాయండి అని చెప్పి ఫ్రీ ఇసుక అనేది తీసేశారు. కానీ సామాన్య మానవుడికి ఏమన్నా లాభం చేకూర్చేదంటే అది కూడా దొరకలేదు. దీనివల్ల కూడా వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చు. వస్తుందండి. మద్యం విషయంలో ఎలా మాట్లాడతారు? మద్యం కూడా మంచి బ్రాండ్ కాదండి. అది ప్రతి ఒక్కడికి లెవెల్లో కిడ్నీలు పోతున్నానండి. ఇప్పుడు 65 రూపాయలు పెట్టి తాగితే హాయిగా పడుకునే వాళ్ళు కాదండి. అదే బ్రాండ్ మంచిదండి. అది అప్పుడు చక్కగా ఆకలేసేది, చక్కగా పనికి పోయేవాళ్ళు. ఇప్పుడు పులిగా ఏమన్నా కాయన్నర తాగితే తెల్లరికి నీరసం పడిపోతున్నారండి. ఓకే. వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడితే టీడీపీ హయాం వస్తాయి, వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తున్నారు. సో మరి టీడీపీ హయాం వచ్చింది, అధికారం వచ్చింది, కానీ వాలంటరీ వ్యవస్థ గురించి ఇంకా మాట్లాడాల. దీని గురించి ఏం మాట్లాడారు? వాలంటరీ వ్యవస్థ ఉంటే బాగుంటుంది అంటారా, లేకపోతే బాగుంటుందా? ఉండాలండి. వాలంటరీ వ్యవస్థ ఉండాలండి. అలా బాగా చేశారండి. మరి దీని గురించి ఇంకేం అసెంబ్లీలో ఇంకేం సమావేశాలు మాట్లాడలేదు కదా, ముందుకు తీసుకొస్తారు. ఆయన పెడతారో పెట్టరో మనకు తెలియదండి. ఇప్పుడు ఈ జగన్ గారు పెట్టింది వాలంటీర్లు అందరికీ బాగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదండి. ఓకే. టీడీపీ గెలవడానికి కారణం జనసేన పార్టీ అంటారు. అదే కరెక్ట్ అండి. నిజమనేది టీడీపీ నాయకులు అందరూ ఒప్పుకోవాల్సిన మాట అది. అవును, అందరూ ఒప్పుకోవాల్సిన మాట అండి. కూటమి వల్లే వచ్చిందండి. ఒక జనసేన పార్టీ పొత్తు లేకపోయి ఉంటే ఆయన ఊహించినట్టే వచ్చిందండి వైసీపీ. అసలు పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఏంటి? యూత్ బయలుదేరిందండి. వాళ్ళు ఇంకా అందరూ కూడా పిల్లపత్రికలు ఉన్నవారు కదా. ఇప్పుడు వాళ్ళే మెజార్టీ తెచ్చిన వాళ్ళండి. వాళ్ళు ఎవరికి ఓటు లేదు, వీళ్ళందరూ కూడా పిల్ల బచ్చేగాళ్ళు అని చెప్పి వైసీపీ నాయకులు అప్పుడు అన్నారు. రోజా లాంటి వాళ్ళు కూడా అనడం జరిగింది. అప్పుడు అన్నారండి. అలాగలగా ఒక సంవత్సరం పెరిగింది, అందరికీ ఓటు హక్కు వచ్చింది. మొత్తం ఆ ఓటింగ్ అంతా ఇలా టీడీపీకి పడింది వేసుకున్నారండి. ఓకే. సో మొత్తం మీద
చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? దీనికంటే బెటర్గా ఉంటుందని ఎక్కువ వేయరండి. బెటర్గా ఉంటుందంట. ఆయన పెట్టిన పథకాలు ఎక్కువగా ఉన్నాయనండి. పథకాలు ఎక్కువగా ఉన్నాయా లేదంటే పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని వేసారంట? పథకాలు ఎక్కువ ఉన్నాయని పథకాలు ఎక్కువగా ఉన్నాయి, అభివృద్ధి కూడా జరుగుతుందని కదండి ఏదైనా. అంతేనా? ఎక్స్పెక్ట్ చేసి వేసారండి. ఓకే, సరే అండి, థ్యాంక్ యూ. వైసీపీ పట్ల వైసీపీ పరిపాలన పట్ల వ్యతిరేకత అంటారా? ఇప్పుడు పరిపాలన ఎలా ఉన్నాయండి? పరిపాలన అప్పుడు వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు మంచిది అంటారు, వీళ్ళు చేసేటప్పుడు ఈ పార్టీ వాళ్ళు మంచిది అంటారు. అయినా ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు మొత్తం అది కామన్ వెళ్ళిపోతుంటుందండి. అయినా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు కలుతం వల్ల వాళ్ళకి అదృష్టం చాలా బాగా కలిసి వచ్చిందండి. అది ఒకళ్ళు కలగపోయింది మళ్ళీ వైసీపీ వచ్చింది అంటారా? ఏమండి, అది మళ్ళీ అంటే వైసీపీకి వెళ్ళి నిజంగా పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారే వచ్చేస్తారు, వచ్చేద్దరు. అంటే కొంత సీట్లు తక్కువ వస్తాయి అంతే, ఎక్కువ రావండి. కంపల్సరీ నేను ఆ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా జరిగేది అదండి. ఓకే, మరి వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? వారంటీలు అంటే అండి, వారంటీలు మట్టికి అదంతా మడుచులకి సుఖం ఉండేలాగే చేశారు. వారంటీలు సుఖం లేకుండా ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తాం, మనం పంచాయతీ ఆఫీస్కి వెళ్ళకుండా చేస్తాం, ఇవన్నీ కొంత బాగానే ఉండేది. నడిపిస్తుంది అంటే కొంత బాగుంటుందని అనుకుంటున్నారు ప్రతి వాళ్ళు. ఇదివరకు మీద కూడా మార్పు బాగా వస్తుంది. క్లారిటీ ఇవ్వలేదంటే అండి, మరి ఇంకా టైం ఉంది అంటున్నారు కదా, ఇంకా టైం ఉంది అంటున్నారు. ఆ టైం ప్రకారంగా అవన్నీ అయ్యాక వాళ్ళు కూడా పని చేసేటప్పుడు తెలుస్తుంది. కానీ అసలు ఏం లేకుండా ఏం తెలుస్తుంది మనకి? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కింద ప్రమాణం చేశారు కదా, అసలు 3 పెళ్లిళ్ళు అసలు రాజకీయాలు పని చేయమన్నారు, అసెంబ్లీ గేట్ కూడా తాగడం. అలా కాదు కదండి. మరి ఇప్పుడు ఆయన సాయం ఉండటం వల్లే మనకి మంచి బలం వచ్చింది, మంచి బాగా వచ్చాం. మనకి ఇస్తే బాగుంటుంది, ఆయనకి ఇవ్వకపోతే మళ్ళీ మనకి బాగోదు. ఆయన సాత్పరుడు కాదండి, శక్తిపరుడు, బాగా చేసాడు, వర్క్ కూడా బాగా చేసాడు. వాళ్ళ అన్నయ్య గారు కూడా బాగా చేసాడు, చిరంజీవి గారు. ఏమండి, దానికి తగ్గట్టుగా మోదీ గారు కూడా చక్కగా చేశారు. శాతం వాళ్ళు ముగ్గురు చేయకొలుతాం చాలా బాగా వచ్చారు. అదండి. మరి అది ఎందుకు 2024లో కూటమి మీద భారీ విజయం రావడానికి కారణం ఏమైనా వచ్చా? పెదం తిడతాం మీద వైసీపీనా? సంక్షేమ పథకాలు పెట్టే ప్రజలకు నచ్చలేదంటారు. ఏ పథకాలు? అసలు ఏం చేశాడు? అసలు ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ ఎత్తుపడుతున్నా ఇటు చేసేది. ఒక సీఎం హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ వ్యక్తిని సభలో 3 పెళ్లిళ్ళు అనడం అసలు ఎలా అనిపించింది? మంచోడు కదా. ఎవరు మంచోడు? జగన్మోహన్ రెడ్డి. అంతేనా 11 సీట్లు ఇచ్చారు? 11 సీట్లు 20 సీట్లు రావాల్సింది, చాలా తప్పు చేశారు. ఒక 20 సీట్లు వచ్చి ఉండమైతే అందులో ఆడుకుందరండి. అప్పుడు ఎలా వాడుకున్నాడో ఇప్పుడు అలాగే వాడుకుందరు. ప్రతిపక్ష పార్టీ లేకుండా అయిపోయింది కర్మ, అంతే. అంత వన్ సైడ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు అమలు అవుతాయి అంటారా? అయితే అవ్వచ్చు, లేదలేదు. పోలవరం కోరుకున్నారు కదా, పోలవరం కడతాడు, రాజధాని కడతాడు. అయిపోతుంటారా రాజధాని? అవ్వకపోతే ఇంకో మళ్ళీ ముందు పెరగ కావద్ది, అవకాశం ఇస్తారు మళ్ళీ బంగారులాగా వేసేస్తారు. అసలు వైసీపీకి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి బతుకున్నంత కాలం వాడి తరం కాదు, ముఖ్యమంత్రి అవుతూ వాడి తరం కాదు. జనసేన బీజేపీ కూటమి భారీ విజయానికి మూల కారణం జనసేన పార్టీ అని చెప్పి చాలా మంది అంటున్నారు, మీరేమంటారు? 100% జనసేన కారణం, పక్క జనసేన పార్టీ. చిన్న పిల్లోడి కాడి నుంచి 60 ఏళ్ళ ముసలోడు కాడి నుంచి ఎవరైనా సరే మనసులో మా వాళ్ళు ఇవే చెప్తారు. ఒకవేళ ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా చెప్పాల్సిందే. ఎందుకంటే మెయిన్ నీకు కనిపించేస్తుంది కదన్నా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్, ఏ ఊరు వెళ్ళినా పవన్ కళ్యాణ్, ఏ రాష్ట్రం వెళ్ళినా పవన్ కళ్యాణ్, మెయిన్ కనిపించేస్తుంది కదా, పక్క పవన్ కళ్యాణ్. ఓకే, అసలు డిప్యూటీ సీఎం అవుతారు ఊహించావా? అది ఊహించలేదన్న, అది చంద్రబాబు మీద గౌరవం పక్క, ఆయన ఇచ్చిన స్థానం అది, మేమైతే ఊహించలే. ఆయనకి ఇప్పుడు గౌరవం మనసులో ఇప్పుడు 24 నుంచి 21 సీట్లు కుదించారు అని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు ఏలం చేయడం, కామెంట్లు చేయడం చాలా చూస్తాం. కానీ ఒక డిప్యూటీ సీఎం తర సీఎం హోదా ఇచ్చారు. అవునన్నా, అవును. అసలు అసెంబ్లీలో ప్రమాణం చేస్తుంటే ఎలా అనిపించింది? అదైతే ఇంకా అన్న మా అన్న మీద ఫోటో ఉంటుంది అన్న, ఒకసారి చూపించండి. ఒకసారి నీ బండి మీద ఫోటో చూపించు, ఒకసారి చూడన్న. సేమ్ అదే కొటేషన్ బండిలో పెట్టు, నేను చెప్తాను, నేను చూపిస్తాను. ప్రతి గుండె చప్పుడు
ఆనంద బాష్పాలతో చాలా ఆనందంగా ఉన్నాం ఆ క్షణం. అది మాత్రం అది మా లైఫ్ లో ఇంకా ముందు రాదు, రాబోదు. ఓకే, అది 3 పెళ్ళిళ్ళు అసలు రాజకీయాలు పనిచేయరు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాగనివ్వను. ఇప్పుడు తాగనివ్వను అన్న వ్యక్తులు అసలు గేట్ దగ్గర కూడా రావడం కదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు ఏం జరుగుతుందో. మనం మాట్లాడక్కర్లే. అంత భారీ ఓటు ఎవడో రావడానికి కారణం ఏమన్నా? కారణం అన్నా జగన్ అభివృద్ధి మీద పెట్టిన దృష్టి పెట్టకుండా పవన్ మీద టార్గెట్ చేయడం ఆయన మైనస్ అయిపోయింది. పవన్ టార్గెట్ చేయకూడదు. ఎన్నో మనోభావాలు ఉంటాయి, మీకు మనోభావాలు ఉంటాయి, మాకు మనోభావాలు ఉంటాయి. ఆ ఫస్ట్ దెబ్బతినడం వల్లే ఇది అంతటికి కారణం. లేదంటే అంత మినిమం 50 సీట్లనే జగన్ కొద్దిను. ఆ 11 రావడం కారణం అదే. మరి అసలు అసెంబ్లీ నుంచి బయటికి రాగానే ప్రజాదర్ప అని చెప్పి అప్పటికప్పుడు కంప్లైంట్లు కూడా సాల్వ్ చేస్తుంటే అసలు ఎలా అనిపిస్తుంది సినిమాలు చూసి? ఇప్పుడు మళ్ళీ రియల్ లైఫ్ లో సినిమా అన్నది మనడు అది అది మన బాడీ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ మనం పచ్చంగా చెప్పక్కర్లే. ఆ మైండ్ సెట్ లో మనం నువ్వు చెప్పలేరు, నేను చెప్పలేను. ఆయనకి ఏం అనిపిస్తే అది చేస్తారు. మీరు ఏం చెప్పినా చేయరు, నేనేం చెప్తున్నాను. ఆయనకి ఉంది మనసులో, అది ఖచ్చితంగా చేసి 5 సంవత్సరాల్లో మీరే చూస్తారు. ఓకే, టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాల్లో డిఎస్సి మీద తొలి సంతకం పెట్టడం జరిగింది. అంటే అప్పట్లో నమ్మకం కోల్పోయారు. ఇప్పుడు సంతకం తోటి మళ్ళీ టీడీపీ మీద నమ్మకం ప్రజలకు కలిగిందంట. ఆ నమ్మకం కలిసింది పవన్ కళ్యాణ్ కలిగించారు. పక్కా మైండ్ సెట్ ఇద్దరు కుదిరింది. కుదరకపోతే ఇంత మైండ్ సెట్ రాదు. ఓకే, వాళ్ళ అన్నదమ్ముల భావాలు ఉండరు, లోకల్ ఈగోలు ఉండొచ్చు. వాళ్ళంటే పడదు, నేనంటే పడవచ్చు. వాళ్ళిద్దరు అలా ఉన్నంత సేపు ఎవరేం చేయలేరన్న. అది కష్టం. అది మాత్రం కన్ఫర్మ్. 2024లో అసలు ఎన్నికల్లో ఎంత భారీ మార్పు వస్తుందని ఊహించావా? ఊహించాం సార్. ఎలా ఊహించావు? కొంచెం బాగా జగన్ గారు వ్యతిరేకంగా అందరికి వ్యతిరేకమైపోతుంది. అంటే సంక్షేమ పథకాలు పెట్టి నాకు సంక్షేమ పథకాలే 175 స్థానాలు తీసుకొస్తాయి అన్నారు కదా. ఆ సంక్షేమ పథకాలు ఎంత ఓడించి అని చెప్పి జనాలు కొంతమంది అంటున్నారు. సంక్షేమ పథకాలు ఎవరికి అందినాయండి? ఎవరికైనా చెప్పండి. అసలు అందరికి కులం చూడండి, మతం చూడండి, అందరికి వేసాను అన్నారుగా. మరి సంక్షేమ పథకం చూసుకుంటే మరి గ్రామ అభివృద్ధులు ఏమైపోతాయండి? గ్రామ అభివృద్ధులు రైతులకి ఏం చేశారండి ఆయన? చెప్పండి పోనీ, ఏం చేయరు చెప్పండి. ఆయన ఏం చేయలేదంట, ఏమీ చేయలేదు. ఎంత భారీ మెజారిటీ టీడీపీ కూటమి ఎంత తెలియకొద్దండి అని ఏం చేయరు చెప్పండి. ఓన్లీ సంక్షేమ పథకాలు అంటే నేను 10,000 వేసాను, లేదంటే మహిళలకు వేసాను, డబ్బులు వేసాను అన్న విధాన్ని డబ్బులు వేస్తే చాలు నేను ప్రజలు హ్యాపీగా ఉంటారని చెప్పి ఫీల్ అయ్యారేమో అనుకుంటున్నాను. ఏమండి ఆయన వేసి అప్పుడేళ్ళు 10,000 రూపాయలు ఈవేళ ఆయన అమ్మి ముందు రేటు చూసానండి. ఈవేళ ఒక మనిషి వచ్చి 1000 రూపాయల దాకా ఖర్చు చేస్తానండి ఆయన తెచ్చిందండి మందుకండి. అది కల్తీ మందు మీకు తెలుసు కదండి. అది ఆ కల్తీ మందు సొంత బ్రాండ్లు అండి. అదే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇప్పుడు మందు బావుల వల్ల కొంత చాలా వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చా? 90% అండి. 90%. ఎందుకండి వేస్ట్ మందు అది. చాలా మంది చూసారు కదా, మందు తాగిన వాళ్ళు బాడీ వీక్ అయిపోతుందని చెప్పి, నరాల వీక్నెస్ వచ్చిందని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. తాగుతాను మందు తాగుతావా? లేదు, మానేసావులే. ఓకే, క్వాలిటీ మద్యం ఇస్తారంట కదా ఇప్పుడు టీడీపీలో. ఏమండి క్వాలిటీ మద్యం ఇప్పుడు ఇస్తానంటున్నాడు. 90% తెస్తానని చెప్పిన కానీ బాగుంటారు. మళ్ళీ బంధుబాబులకు పండగనా? మళ్ళీ అంటే అంత అందంగా ఫుడ్ తింటారండి వాళ్ళు వేసుకుని కాతైనా. ఎందుకండి ఇది మద్యపాన్ నిషేధమే చేస్తున్నారు. ఎవరండి? వైసీపీ. మద్యపాన్ ఇది ఎలాగొస్తాయండి పైసలు? ఎలాగొస్తాయి చెప్పండి. ఎక్కడ అవ్వదండి అది. ఎక్కడ అవుద్దండి? అది ఎలా సాధ్యం అండి? అది ఎవరు సాధ్యం కాదండి అది. ఓకే, మరేంటి జనసేన బీజేపీ కూటమి ఇంత భారీ విజయం ప్రజలకు అందరికీ మేలు చేకూరే విధంగా 2024 నుంచి మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు అన్ని పథకాలు ముందుకెళ్తాయి అంటావా? కంపల్సరీగా వెళ్తాయండి. వెళ్తాయి కంపల్సరీగా. బాబు గారు ఇచ్చిన మాట ప్రతి మాట కూడా ఎక్కడ తోచకుండా చేసి సముద్రుడిని ఆయన అందరు ప్రజలు తెలుసుకుని ఎన్నుకున్నారండి ఆయన్ని తప్ప. ఆయన ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలేదు. పేదలకి ఏంటండి, రైతులకి ఏంటండి, ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మహానుభావుడు అండి ఆయన. అందులో మట్టుకు ఎట్టి పరిస్థితిలో అసలు తప్పడండి మాట ఆయన. మహానుభావుడు అండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తావు? ఏంటి మహానుభావుడు అండి ఆయన. కంపల్సరీగా ఆయన గురించి ఆయనే గెలవడన్నారు కదా. కానీ 21 సీట్లు మొత్తం నిలబడిన ప్రతి చోటకి ఆయన మొత్తం విన్ అయ్యడం జరిగింది కదా. అదేనండి ముందు అని చెప్పాడు కదండి, మనకిచ్చిన ఒకే ఒక సీటు అప్పుడు నగ్గలేదని అన్నారు. అందుకని మీరు ఎక్కడ మీరు నిరాశ పొందకండి. నాకు ఇచ్చిన సీట్లు మన కూటమి గెలిచి మన సత్తైడ్ చూపిస్తున్నాను ఎలా శబ్దం చేయరండి. పవన్ కళ్యాణ్ శబ్దం చేశారు కదండి. ఎలా మిమ్మల్ని ఓడించేదాకా నేను నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మిమ్మల్ని తొంగతో పక్కపోతే నా పార్టీ జనసేన కాదు, దానికి రెట్టు పసలు చూపించారండి. ఎలా చూపించారు కదా సార్, దానికి రెట్టు పసలు దానికి
గుణపాఠం చెప్పారండి ఇవాళ. ఓకే, అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అవ్వబోతున్నారు అండి. ప్రజలు చాలా కంపల్సరీగా తెలివైన వాళ్ళు. అవునండి, ప్రజలు తెలుసండి. అదండి.